గుణదల పరిధిలోని 117/2C సర్వే నెంబర్కు చెందిన 16 కుటుంబాలు తమ భూములను కబ్జాదారుల నుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నకిలీ పత్రాల ఆధారంగా తమ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. 2 దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను నకిలీ వీలునామాలను మన ధృవీకరణ పత్రాలతో ఇతర పేర్లపై నమోదు చేశారని పేర్కొంటూ వివాదాస్పద రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2004-5లో గుణదలలోని 117/2C సర్వే నెంబర్లో ప్లాట్లు చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని బాధిత కుటుంబాలు తెలిపాయి. అప్పటి నుంచి అసలు పత్రాలన్నీ తమ వద్దే ఉన్నాయని 2023లో 40 అడుగుల రోడ్డుకు సంబంధించిన 28 సెంట్ల భూమిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించామని పేర్కొన్నాయి. అదే ఏడాది 22A జాబితా నుంచి భూమిని తొలగించగా 2026లో రెవెన్యూ అధికారులు కూడా తమ హక్కును ధృవీకరించాలని వెల్లడించాయి. అయితే సాతులూరి పరశురాం, ఆయన కుటుంబ సభ్యులు మరికొందరు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. జూన్ 30న తమ ప్లాట్లతో పాటు ఇప్పటికే కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ చేసిన రోడ్డును కూడా మరో వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని తెలిపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వివాదాస్పద రిజిస్ట్రేషన్ను రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. 16 కుటుంబాలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులను విజ్ఞప్తి చేశాయి. మీరు కనపడి ఇట్లా కిందికి పట్టుకోండి. I think what చిరాకు ముందుకు వచ్చండి అమ్మ. అన్నా భాష అంటే పడిపోయి అందుకు నాయగారు బెటరా పెట్టేసి అండర్స్టాండ్ చేసి మాట్లాడ మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాము. దయచేసి క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది రద్దయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. జరిగిన రిజిస్ట్రేషన్ ఫేక్ డాక్యుమెంట్స్ చేయాలి. ఇమ్మీడియట్ గా రద్దు చేయాలి. డబల్ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి డాక్యుమెంట్ రద్దు చేయాలి. మా ప్రాణాలను మా భూమి చంద్రన్న గారు మా భూమి మాకు కావాలి. మా భూమి కావాలి. ఈ రేపు చెట్టు కానించి ఈ గుడి బోర్డర్ కానీ రాళ్ళు వేశారు. దానివల్ల ఇది తీసేయండి. ఈ రోడ్డు అది రాజుగారు ఎస్ఎల్వి రాజుగారు. నా పేరు వంకదారి కోటేశ్వరం అండి. నాకైతే ఏం ఆధారం లేదండి. మేము ఏదో కూలీ నాలి చేసుకుని ఇక్కడ కొనుక్కున్నామండి. కొనుక్కున్న కానించి ఆ అమ్మాయి మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టాలంటే అన్ని తిప్పలు పెట్టేసేసిందండి. మేము ఎవరికైనా చెప్పుకోలేని బాధ 2 సంవత్సరాల నుండి పడుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్లోనూ అది ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మాదేలని సంతోషపడ్డాము.
వచ్చేసిన చుట్టూ పాకి ఇచ్చేసేసిందండి. ఆ అమ్మాయి మమ్మల్ని కూర్చొనట్లేదు నిల్చొనట్లేదండి. మాకు ఏం ఆధారం లేదు. మాకు అసలు సబ్ రిజిస్టర్ ఎవరండి? ఎంతమంది ఉండగా ఒక్కరితోనే డాక్యుమెంట్ ఎలా రాపించుకున్నాడు, ఎలా రిజిస్ట్రేషన్ చేశాడు? ఎంతమంది అక్కర్లేదా? ఆ అమ్మాయి ఒక్కతిన వాళ్ళే వస్తారు సరిపోద్దా? ఆ అమ్మాయి పుట్టింది ఈ ఊళ్ళో, పెరిగింది ఈ ఊళ్ళో. సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇవాళ చేస్తున్నారు. అసలు ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టేదాకా ఆ అమ్మాయి ఇదే ఊళ్ళో ఉంది. ఇన్ని సంవత్సరాలు రాని మట్టి ఇవాళ ఇవన్నీ పెరిగి డెవలప్మెంట్ అయింది, డబ్బులు వచ్చేసేస్తాయి అని చెప్పేసి అని అధికారంతో వచ్చి ఈ రకంగా మమ్మల్ని ఏడిపించేస్తుందండి. దీనికి పరిష్కారం ముందు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని మట్టి అరెస్ట్ చేయాలండి. ముందు అతను రాకురండి. అతను వస్తేనే మాకు దారి దొరుకుతుందండి. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేపిస్తాడా, లేకపోతే మేము అందరం వెళ్ళి లేకపోతే ఇదే ఫ్లాట్లోనూ శుభ్రం చేయడానికి తెచ్చుకుని ఇష్టం తాగి పడిపోతాం. ఇంకంత మించేం లేదు. మేము కష్టపడి చేతులు కాళ్ళు చూడండి ఎట్ట పాచిపోయి ఉన్నాయో. మేమేమైనా ఇదేమైనా దోసుకున్నామా, ఎత్తుకొచ్చామా, కబ్జాలు చేసామా, మోసం చేసామా, బినామీలు చేసామా? ఏం చేశారని వాళ్ళు అట్లా తయారు చేశారు మమ్మల్ని. ఈ సబ్జెక్ట్ ఎవరండి అసలుకే? అతనికి ఏం సంబంధం? మరి అయినప్పుడు మేము అందరూ వెళ్ళాక మనకు పోయిన నెలలో 2 నెలల క్రితం చేశాడు కదా. మీ స్థలాలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నాను మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. చేయకుండా ఏ అధికారంతో చేశాడు అతను? ఏ అధికారంతో చేశాడు? ఆయన ఏమైనా చేసుకోవచ్చుగా. మాయ చేత మీద పేద ప్రజలు పిచ్చి మీద బలమరుస్తున్నారు, మా మీద చేస్తాడు పని. అతన్ని మట్టుకు మాకు హ్యాండ్ వర్క్ చేయాలి. మీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి మటుకు ఒకటే దండమండి. వాళ్ళు తప్ప మాకు ఎవరు చేసేవాళ్ళు లేరండి. ఈ మీడియా ఆయన ద్వారా వెళ్ళి మాకు న్యాయం చేయాలని మేమందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మా వెనకమంతా చెప్పుకుని ఇచ్చేస్తాము. ప్రభుత్వం అట్లా చేశారు. ఈ ప్రభుత్వంలో అసలు అమ్మాయి ఎట్టిళ్ళు ఉంటే వెళ్ళిపోతుంది మళ్ళీ. పోయినసారి అక్కడికండి, ఇప్పుడని ఇక్కడికి. ఏ రకం అంటే ఆ రకంగా చేస్తుంది కాబట్టి ఆ సపరేటర్ ఎవరో, ఆ రాపించుకున్నాడు ఎవడో, ఇంతమంది పేర్లు ఉంటాడు. కళ్ళు పోయినాయా? అది బాబు వస్తమ్మ ఎవరి సొమ్మని రాపించుకున్నాడు, వచ్చి ఎవరి సొమ్మని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా అందరూ అసలు తగవా? ఈ వయసులో మేము ఇంత సాపడాలి వీటి గురించి. కొనుక్కుని 23 సంవత్సరాలు ఇదే ఊళ్ళో పుట్టి పెరిగింది. ఆ గుంట సంఖ్య అది వచ్చి మరి ఇన్నాళ్ళ మట్టి మాట్లాడాలి కదండి. మాకు మట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేసే వరకు కూడా మేము వదలము. సబ్ రిజిస్టర్ ఆఫీసులో మట్టుకు మీరు అరెస్ట్ చేసి పెట్టాలండి. ముందు అతను వస్తేనే మాకు ఇవన్నీ బయటకు వస్తాయండి. అతని మీద చర్యలు తీసుకోవాలి, అతనే చేయాలండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఇందులో ఫ్లాట్ వాండర్ని నేను. నాకు 3 సెంట్లు స్థలం ఉంది. దీంట్లో ఇంకొక 5 సెంట్లేమో అమ్మాయికి కట్న కింద గిఫ్ట్ డీడ్ ఇచ్చాను. ఇప్పుడు జరిగిన 30వ తారీఖు మేము ఈసీ తీపించుకుంటే అందుట్లో ధూళిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది మాకు. ఈ యొక్క 16 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ గారు మా పేర్లు ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ ఆయనకి ఎలా చేశారు? మా 16 మంది పేర్లు కనపడుతున్నాయిగా. కనీసం అసలు చూడాలి కదా, అది ఏంటనేది చూడాలి కదా. చూడకోకుండా అలాగ రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము ఎంత శోభ అనిపిస్తున్నామో ఆ భగవంతుడు తెలియాలి. మాకు ఉన్నది ఇది ఒకటే, ఇంకా మాకు వేరే ఆధారం అంటూ ఏం లేదు. డెత్ సర్టిఫికేట్ అండి ఫేక్. ఇవన్నీ సృష్టించి పోలీసులు కూడా తెప్పించారు ఫేక్ అని. ఇవన్నీ సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు తెప్పించిన కాగితం ఇదంతా ఏంటి. తర్వాత ఇది కలెక్టర్ గారు, గుణదల సబ్ రిజిస్టర్ గారు అండి చేసింది రిజిస్ట్రేషను. తర్వాత మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ 22A నుంచి డిలీట్ చేసి మా పేరు మీద ఎవరికి ఎన్ని సెంట్లు అనేది మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేసేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్, అతను పాపం రాలేపోయాడు. ఇప్పుడు ఇంతమంది బాధలు పడుతుంటే ఇదిగోండి వాళ్ళు చేసిన డాక్యుమెంట్ చూడండి. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లో ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు, అన్నీ ఫేక్ డాక్యుమెంట్సే. 2004లో మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. 2004 నుంచి 2005 వరకు మేము కొనుక్కుంటూ వచ్చాం. ఒక్కొక్కరు 2 సెంట్లు 3 సెంట్లు అలా కొనుక్కుంటూ వచ్చాం. ఏంటి గవర్నమెంట్ చుట్టూ తిరిగి 22Aలో పెడితే అవన్నీ డిలీట్ చేయించుకొని ఎంఆర్ఓ చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా 30వ తారీఖు రిజిస్ట్రేషన్ జరిగింది. పొజిషన్ మేమే ఉన్నామండి, 22 సంవత్సరాలు మేమే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరికో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాదని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధూళిపాల శ్రీకాంత్ ఆయన చేయించుకున్నారని తెలిసింది, కొనుక్కున్నారని తెలిసింది. ఇక మేము ఈసీ తీపిస్తే మా పేర్లు వస్తున్నాయి, ఆయన పేరు వస్తుంది. అది ఎలా కుదురుద్ది? అమ్మింది సార్లు పరశురాము, వాళ్ళ కూతుర్లు 3. ఇది మొత్తం ఎకరం అండి. ఎకరంలో మధ్యలో రోడ్డు 40 అడుగుల రోడ్డు తీసేసి మాకు అప్పుడే 2004లోనే రిజిస్ట్రేషన్ చేశారు. మాకు అమ్మింది బండి బుచ్చిబాబు గారు, బండి మాధవరావు గారు. వాళ్ళు
వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న 67 నుంచి డాక్యుమెంట్ మా దగ్గర ఉందండి. 1967 నుంచి మాకు డాక్యుమెంట్ ఉంది. శ్రీకాంత్ గారు అమ్మింది సాతులూరు పరశురాము వాళ్ళ కూతుర్లు ముగ్గురు. సాతులూరు పరశురాముకి ఆ పక్కది ఏదో ఈ లిటికేషన్ ఉందండి భూమి. అది ఇది కూడా మాదే, మా తాతగారి పేరు మా బాబాయ్ పేరు ఇది మాదే అని చెప్పి వాళ్ళు వచ్చారు. వచ్చి మా దగ్గర ఉన్నటువంటి మొత్తం మేము సర్వే చేసుకున్న రాళ్ళన్నీ కూడాను జేసీబీ తీసుకొచ్చి మొత్తం ధ్వంసం చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. దయచేసి వెళ్తున్నాం. ఇంకా నిన్న మొన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా స్పందనాలు వెళ్ళి మా 16 మంది డాక్యుమెంట్స్ వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చాము. అది సబ్ కలెక్టర్ గారికి వెళ్ళింది. కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్ చేశారో ఆ అధికారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఈసీలన్నీ మా పేరు మీద ఉన్నాయండి ప్రజెంట్ కూడా. ఆయన పేరు అంటే చేయించుకున్నది కనబడుద్దండి. అంటే మా ఉండగా అవి రాకూడదు కదా. అంటే మా దగ్గర మా 16 మంది కనబడుతుండగా అమ్మితే మా ఇది డిలీట్ అయిపోతాయి. మరి మా కనబడుతున్నాయి కదా, అవి ఎలా చేశారు? ట్యాక్స్ కూడా కట్టాం, విఎల్టీ ట్యాక్స్ కూడా వేయించామండి. దానికి పన్ను కడుతున్నాము. వేగన్ ట్యాక్స్ కూడా మేము రీసెంట్గా కట్టడం జరిగిందండి. అంటే 2 నెలల క్రితం కట్టుకున్నాం. ఆల్రెడీ డిమాండ్ నోటీస్ ఇచ్చారు, అది కట్టేశాము. అవన్నీ ఉన్నాయండి. రీసెంట్గా 30వ తారీఖు మేము ఈసీ తీపించుకుంటే ఆయన పేరు వచ్చింది. ఏంటని చూసి కంగారు పడి మేము అప్పుడు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నోటీస్ పెట్టాం, స్పందనలో పెట్టాం. కానేటి బేబీ పాలన్ అండి. అయితే మేము ఇక్కడ బండి బుజ్జిబాబు గారు, బండి మాధవరావు గారు ఇద్దరు అన్నదమ్ములు ప్లాట్ వేసి అమ్మినప్పుడు మేము ఈస్ట్లో కొంతమంది, వెస్ట్లో కొంతమంది మధ్యన రోడ్డు 40 అడుగుల రోడ్డుతోటి విడగొట్టి మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రోడ్డు మొత్తం కూడా 2004 నుంచి 2005 నుంచి ఈ 2 సంవత్సరాలలో ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందరి చేతుల్లోనే ఉన్నాయి, మా అందరి చేతుల్లో. అయితే ఏంటంటే విషయం ముందుగా ఏంటంటే అప్పటి నుంచి 2005-24 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో దీని గురించి కానీ ఆ ప్లాట్లు వేసినప్పుడు కానీ దాన్ని విడగొట్టినప్పుడు కానీ బండి బుజ్జిబాబు గారు మాకు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు కానీ ఎప్పుడు ఎవరో రాలేదు. 2023 ఏప్రిల్లో వాళ్ళు వచ్చి పరశురాముడు గారు వాళ్ళు వచ్చి ఇది మాదని చెప్పి అప్పటికప్పుడు రాత్రి వేశారు. అప్పుడు మేము చాలా రోజులు కొన్ని ఇబ్బందులు పడి కోర్టుకి సబ్మిట్ చేసాం. మాది కోర్టులో ఉంది. ఇది కోర్టులో ఉంటుండగా ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన విషయాలు చాలా ఇబ్బందులు పడ్డాము. మెయిన్గా ఏంటంటే గత గవర్నమెంట్లో మాకు ఢిల్లీ రావు గారు కలెక్టర్ గారు మేము పొజిషన్లో ఉన్నాము అని చెప్పి మా 16 మందికి కూడా ఆయన పేరులతో సహా మాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లాగే ఎంఆర్ఓ గారు కూడా అట్లానే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా సేమ్ అదే దాంతో మాకు మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఇదే జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా మేము తీసుకున్నాం. తర్వాత మాకు రిజిస్ట్రేషన్ 22A కింద రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఆగిందో తర్వాత చంద్రన్న గారు వచ్చిన తర్వాత ఆయన హయాంలో మాకు 2 నెలల నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. నెమ్మదిగా మేము కూడా ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళు అది ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎవరు ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేరండి. 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు ఇక ఇంతే. ఒకే ఒక ఆవిడకి మాత్రం 8 సెంట్లు, వాళ్ళ అబ్బాయి ఇద్దరితో కలిపి 8 సెంట్లు చేయించుకున్నారు. ఇది తప్పించి ఎవరికి కూడా 5 సెంట్ల కంటే ఎక్కువ భూమి లేదు. పేదలుగా ఉన్న వాళ్ళమే ఏదో దానికి ఉపయోగపడుతుంది, పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టు తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. 2 పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే ఇది జరగలేదు కాబట్టి, అమ్ముకోవడానికి కుదరలేదు కాబట్టి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న 30వ తారీఖుని జూన్ నెలలో అది మళ్ళీ మా రిజిస్ట్రేషన్ ఉండగా అదే దాని మీద డబల్ రిజిస్ట్రేషన్ జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా దగ్గర ఎంత బలమైన డాక్యుమెంట్ ఉంది కాబట్టి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి మేము కంగారు పడలా. మాకుంది కదా, కోర్టులో ఉంది కదా అన్న ధైర్యంతో మేము ఉన్నాం. కానీ ఇది డబల్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది 30వ తారీఖున. కాబట్టి ఇది మేము మీ ద్వారా చంద్రన్న గారికి, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో కుటుంబాలకు ఆయన తోడుగా ఉన్నట్టు నాకు తెలుసు. నేను ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసిందాన్ని. రిటైర్ అయిన తర్వాత ఏదైనా చిన్నది చేసుకుందామనే ఉద్దేశంతో చేసుకున్నది ఈరోజు నా చేతికి రాలా. అన్న చంద్రన్న మా కోసం మీరు మా వైపు కనుదృష్టి మరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక అన్నగాను మా 16 కుటుంబాల్లో మీరు ఒక అన్నయ్య గాను, ఒక తండ్రి గాను, ఒక మామయ్య గాను మాకు తోడుగా ఉంటారని ఇందు మూలంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. నా కన్ను ఆపరేషన్ అయింది, కంట నీరు రాకూడదు కాబట్టి నేను చాలా లోగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా వేదన ఉందండి. అసలు రిజిస్ట్రార్ గారు ఏది చూడకుండా
ఎలా రిజిస్టర్ చేశారా, డబల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారా, గాంధీనగర్ రిజిస్ట్రార్ గారంట. దయచేసి ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. లోకేష్ బాబు గారిని కానీ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని దగ్గరికి కూడా మేము వెళ్ళాం. అక్కడ ఉన్న ఆఫీసుల్లో మేము లోకేష్ గారి ఆఫీసులో ఇచ్చాము, తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసులో కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. అవి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. దయచేసి మా కుటుంబాలను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం. మా బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చాలా ఆగిపోయినాయి. కొంచెం మా మందు దయదలిచి మీ కనుదృష్టి మా మీద ఉంచవలసిందిగా చంద్రన్న గారిని నేను కోరుకుంటున్నానండి.